అబ్బబ్బబ్బా! ప్యారడైస్ టీజర్ మాత్రం బాబా గూస్ బంప్స్. అసలు నానే అసలు పర్ఫార్మెన్స్ ఇంత ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఏమన్నా అసలు కొట్టేశారు నాన్నగారు. అసలు డైరెక్టర్గా ముఖ్యంగా అయితే యాక్సెప్ట్ చెప్పొచ్చు. ఏమన్నా టీజర్ అన్న అసలు అసలు టీకప్తో అలా తాకుంటూ వస్తా. అలాగే మోహన్ బాబు గారి లుక్ ఏమన్నా లుక్స్ అన్న బాబు అసలు ఎక్స్ట్రాడినరీ. అస్సలు టీజర్ ఎండింగ్లో అయితే అలా మనుషుల మీద కూర్చొని ఇలా అనుకొని ఎరుగు దిష్టి పొరుగు దిష్టి గుడ్లు దిష్టి అని చెప్పి పాప ఒక రేంజ్ ఎలివేషన్స్. అసలు పుష్ప మూవీ కంటే ఎలివేషన్స్ దీంట్లో ఉన్నాయనుకుంటా. అసలు పుష్ప అన్ని సలార్కైనా ఏ మూవీస్కైనా ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే పాన్ ఇండియా మూవీస్లో అన్నిటికన్నా ఈ మూవీలో ఎలివేషన్స్ బాగా ఎక్కువ ఉన్నట్టున్నాయి. ముఖ్యంగా డైరెక్టర్కి హ్యాట్స్ చెప్పొచ్చు. ఏమన్నా టీజర్ అసలు ఆ టీజర్లో నుంచి బయటికి రాలేకపోతున్నాం బాబు. అసలు బాక్స్ ఆఫీస్ అయిపోతుంది ఏమన్నా. అసలు ముఖ్యంగా అనిరుద్ధ్ గారి మ్యూజిక్ అయితే ఎక్స్ట్రాడినరీ. అస్సలు అయితే ఆ ప్యారడైజ్లోంచి అయితే నేనైతే బయటికి రాలేకపోతున్నాను. ఏమన్నా ఎలివేషన్స్ ఒక్కొక్కటి అసలు ఒక్క చేతి అలా అనుకుంటా. అసలు ఆ జైల్లో సీన్స్ అలా 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 ప్లేట్లు కొట్టుకుంటా. అసలు ఎలివేషన్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్. ఎంత మందితో క్రౌడ్తో అసలు ఆ సినిమా అనేది చేశారు. అసలు చాలామంది ఆ ఎలివేషన్ సీన్స్ అయితే నాకైతే అసలు నాన్నగారికి ప్యారడైజ్ ఆ గెటప్ ఏం సెట్ అవుతుందిరా భయ్ అని అనుకున్నా. అలాంటిలోనే నేను వామ్మో నాన్నగారికి ది బెస్ట్ మూవ్ అయితే వారి కలెక్షన్స్ అయితే రావచ్చు. నాకైతే బడ్జెట్ అయితే నాన్నగారికి ది బెస్ట్ కలెక్షన్స్ రికార్డుల మోత అంతే అనమాట. నెక్స్ట్ మంత్ వరకు వెయిట్ చేయాలి. ఓవరాల్గా నాకైతే టీజర్ అయితే అదిరిపోయింది. ఇప్పుడు ప్యారడైజ్లోంచి అయితే నేనైతే బయటికి రాలేకపోతాను. చూడని వాళ్ళు అయితే పక్కా అయితే చూడండి. టీజర్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. డైరెక్టర్ గారికి హ్యాట్సప్ దండాలయ. మళ్ళీ నాన్నగారికి ఊచ కోత. అస్సలు